ధర్మస్థల దేశం చూపు మొత్తం అటువైపే. ఒక్క వ్యక్తి వందల శవాలు పూడ్చానంటూ ఇచ్చిన ఫిర్యాదు వేల ప్రశ్నలు, లక్షల అనుమానాలు లేవనెత్తింది. కోట్ల మంది అటెన్షన్ డ్రా చేసింది. ధర్మస్థలలో మారణకాండ ప్రచారంలో నిజమెంత అని తేల్చేందుకు సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. మరోసారి తవ్వకాలు మొదలుపెట్టింది. అసలు ఎప్పుడెప్పుడు ఏం దొరికాయి? పారిశుద్ధ్య కార్మికుడు శవాలను పూడ్చిపెట్టడం చూశానని సిట్ ముందుకు వచ్చిన వ్యక్తి ఎవరు? అసలేం జరుగుతోంది? ధర్మస్థల కేసులో కొనసాగుతున్న సస్పెన్స్. మిస్టరీలో రోజుకో రకంగా కొత్త మలుపులు. మళ్లీ తవ్వకాలు మొదలుపెట్టిన దర్యాప్తు బృందం. ధర్మస్థలి మిస్టరీకి ఈసారి ఎండ్ కార్డేనా? తవ్వకాల్లో ఇప్పటి వరకు దొరికిందేంటి? ధర్మస్థల దారుణాలపై సాక్ష్యాధారాలు ధ్వంసం. ధర్మస్థల కేసులో తెరపైకి జీపీఆర్ టెక్నాలజీ. అసలేంటి జీపీఆర్? ఇప్పుడేం చెయ్యబోతున్నారు? ధర్మస్థల కేసు దర్యాప్తులో నెక్స్ట్ జరగబోయేదేంటి? కర్ణాటక దైవక్షేత్రం ధర్మస్థల సామూహిక ఖననాల కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడిని వెంట పెట్టుకుని అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు. 1998 నుంచి 2004 మధ్య ధర్మస్థలలో వందలాది మృతదేహాల ఖననం జరిగిందని, బలవంతంగా తనతో ఆ మృతదేహాలను పూడ్చిపెట్టించారని ఓ వ్యక్తి ముందుకు రావడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో అతను చూపించిన చోట్లలో అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు. ఈ కేసులో ప్రతి చిన్న విషయం కేసుకు కీలకంగానే మారింది. నేత్రావతి నది ఒడ్డున ఉన్న 6 పాయింట్లో మనిషి ఎముకలు బయటపడ్డాయి. అయితే పుర్రె మాత్రం లభించలేదు. ఫోరెన్సిక్ పరీక్షల ద్వారా వయస్సు, లింగం, మరణ కారణం నిర్ధారణ కావాల్సి ఉంది. కొన్ని స్థావరాల్లో పాన్ కార్డ్, ఏటీఎం కార్డ్ లభించాయి. పాన్ కార్డ్ నెలమంగళ ప్రాంతానికి చెందిన వ్యక్తిదిగా గుర్తించారు. అతను జాండీస్తో మృతి చెందినట్లు నిర్ధారించుకున్నారు. ఏటీఎం కార్డ్ వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ కేసులో ప్రధాన సాక్షి అయిన వ్యక్తిని భీమాగా సిట్ అధికారులు వ్యవహరిస్తున్నారు. అతను చూపించిన 10 చోట్ల తవ్వకాలు చేయగా 6 ప్రాంతంలోనే 25 ఎముకలు లభించాయి. ఆ ఎముకలు సుమారు 40 నుంచి 50 ఏళ్ల కింద పూడ్చిపెట్టిన వ్యక్తివని ఫోరెన్సిక్ ప్రయోగశాల నిపుణులు ప్రాథమిక పరిశీలనలో గుర్తించారు. ఇప్పటి వరకు తవ్వకాలు చేసిన చోటుతో పాటు తవ్వకాలు చేయవలసిన ప్రాంతాల్లోనూ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఒక రిటైర్డ్ పోలీస్ అధికారి కూడా ఒకసారి మృతదేహాన్ని ఖననం చేయాలని సూచించాడని, తనతో కలిసి ఖననానికి సహకరించాడని భీమా చెప్పాడు. ఆ అధికారి పేరు కూడా చెబుతానంటున్నాడు. దీంతో 1995 నుంచి 2014 మధ్యలో ధర్మస్థల అవుట్ పోస్ట్ లో పనిచేసిన సిబ్బందిలో అతను చెప్పిన వ్యక్తి ఉన్నాడా లేదా అని తెలుసుకునే ప్రక్రియ మొదలుపెట్టారు అధికారులు. ఇకటు ఒకప్పటి కార్మికుడు కొన్ని మృతదేహాలను పూడ్చిపెట్టడాన్ని తాను చూశానని జయంత్ అనే వ్యక్తి సిట్ ముందుకొచ్చాడు. దీంతో కేసు మరింత రసవత్తరంగా మారింది. ఒక యువతి మృతదేహాన్ని చట్టవిరుద్ధంగా రహస్యంగా ఖననం చేస్తుండగా అనుకోకుండా తాను చూశానని జయంత్ అధికారుల ముందు చెప్పాడు. ఆ ఖననం జరుగుతున్న టైంలో పలువురు అధికారులు అక్కడే ఉన్నారని, చట్టపరమైన ప్రాసెస్ ఫాలో కాలేదని వివరించాడు. దీంతో పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన ప్రాంతాలతో పాటు కొత్తగా ఏవైనా ప్రాంతాలను జయంత్ గుర్తించి చూపిస్తే అక్కడ కూడా తవ్వకాలు చేసే అవకాశముంది. 11 నుంచి 13 ప్రాంతాల వరకు తవ్వకాలు పూర్తయితే మరికొన్ని ప్రాంతాలను గుర్తించమని ఆ మాజీ కార్మికుడిని సిట్ అధికారులు కోరే ఛాన్స్ ఉంది. ఇకటు ధర్మస్థలలో 2000 సంవత్సరం నుంచి 2015 వరకు అసహజ మరణాల రికార్డులు కనిపించకుండా పోయినట్టు తెలుస్తోంది. దక్షిణ కన్నడ జిల్లాలోని బెల్తంగడి పోలీసులు వాటిని ఉద్దేశపూర్వకంగా నాశనం చేశారనే ప్రచారం జరుగుతోంది. దీంతో అసలేం జరుగుతోందనే టెన్షన్ ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. ధర్మస్థల మిస్టరీ వ్యవహారం మలుపుల మీద మలుపులు తిరుగుతున్న వేళ జీపీఆర్ టెక్నాలజీ ప్రస్తావన వస్తోంది. అసలేంటిది? దీన్ని ఇప్పుడు తెర మీదకు తీసుకువచ్చింది ఎవరు?
ధర్మస్థల మిస్టరీపై దర్యాప్తు వేగవంతంగా సాగుతున్న వేళ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఏంటి, వినిపిస్తున్న అభిప్రాయాలేంటి? ధర్మస్థల మిస్టరీ మలుపుల మీద మలుపులు తీసుకుంటున్న వేళ మరో చర్చ తెర మీదకొచ్చింది. 2003లో కోల్కతాకు చెందిన అనన్య భట్ అనే మెడికో ధర్మస్థలలో అనూహ్య రీతిలో కనిపించకుండా పోయింది. అయితే అనన్య హత్యాచారానికి గురైందని, ప్రస్తుత తవ్వకాల్లో అవశేషాలు బయటపడే అవకాశముందని ఆమె తల్లి సుజాత భట్ ముందుకొచ్చారు. దక్షిణ కన్నడ జిల్లా బెల్తంగడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కూడా. ఇకటు జోరు వర్షాలతో మట్టి తడిగా మారిపోయింది. దీంతో తవ్వకాల్లో ఆలస్యం జరుగుతోంది. అయితే ఈ కేసులో సుజాత భట్ తరపున ఆమె న్యాయవాది జీపీఆర్ టెక్నాలజీ వాడే అవకాశాన్ని పరిశీలించమని సిట్ను కోరుతున్నారు. జీపీఆర్ టెక్నాలజీ అంటే బాంబు డిటెక్టర్లా ఉండే పరికరం. ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలను భూమి లోపలికి పంపుతుంది. అది భూమి పొరల్లోకి చొచ్చుకునిపోయి ఎముకలు, కేవిటిఎస్ మార్పులను గుర్తిస్తుంది. దీంతో అనవసర తవ్వకాలను కంట్రోల్ చేస్తుంది. ఫోరెన్సిక్ నిపుణులు, ఆర్కియాలజీ అధికారులు ఈ సాంకేతికతను ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఇప్పుడు ఈ కేసులో దీన్ని వాడాలని సూచిస్తున్నారు. ఈ అలిగేషన్స్ బయటకు వస్తున్నాయి. మన టెంపుల్స్ మీద, లేకపోతే మస్జిద్ మీద, ఈ రిలీజియస్ ఇష్యూస్ మీద, తర్వాత చాలా సెక్స్ క్రైమ్స్ కూడా బయటకు వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వాల మీద ఒక బర్డెన్. ఎంత అలిగేషన్ వచ్చినా ఎంక్వైరీ చేయాలి. చేయకపోతే ప్రభుత్వం మీద, ఆఫీసర్ల మీద తర్వాత సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. సో ఇప్పుడు జరిగేది ధర్మస్థలాల్లో ఒక ఉదాహరణగా ప్రభుత్వం పూర్తిగా థరో ఎంక్వైరీ చేసి ఇంకేమన్నా ఉంటే బయట ఎక్స్పర్ట్స్ని కూడా చేయకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత ఇది మళ్ళీ నిజమే అని ఎవరో చెప్తారు. కాబట్టి ఇలాంటి సస్పిషన్ లేకుండా పూర్తిగా ఎంక్వైరీ చేయాలి. ఈ కేసులో సాక్ష్యంగా ఉన్న పారిశుద్ధ్య మాజీ కార్మికుడు మొత్తం 13 పాయింట్లు చూపించాడు. అయితే అవన్నీ 2014 కంటే ముందు ప్రాంతాలు. ఈ 10 ఏళ్లలో అక్కడ చాలా మార్పులు జరిగాయి. భారీ వర్షం, మట్టి కొట్టుకుపోవడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎక్కడ మానవ దేహాలను ఖననం చేశారో గుర్తించడం కష్టంగా మారుతోంది. దీంతో ఈ కేసులో జీపీఆర్ వినియోగం ఇప్పుడు కీలకంగా మారనుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ డిమాండ్పై సిట్ ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. ఇదంతా ఎలా ఉన్నా ధర్మస్థల వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జాతీయంగానే కాదు, అంతర్జాతీయంగా చర్చకు దారితీస్తోంది. ఇకటు ఇప్పటి వరకు ఒక్కచోట మాత్రమే పాక్షిక మానవ అస్థిపంజరం దొరికింది. మొత్తం 13 సైట్లలో తాను మృతదేహాలను పాతిపెట్టానని, కాల్చానని భీమా చెబుతున్నాడు. ఆ ప్రాంతాలన్నింటిలోనూ తవ్వకాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 10 సైట్లలో తవ్వకాలు జరిగాయి. 6వ సైట్లో తప్ప మిగిలిన 9 సైట్లలో మానవ అవశేషాలు లభించలేదు. అయితే దీన్ని మాత్రం రకరకాలుగా ప్రొజెక్ట్ చేస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. అసలు నిజాలు తెలుసుకోకుండా ఇష్టమొచ్చిన ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యేవాళ్లు మరికొందరు. దీంతో గుడి చుట్టూ చర్చ జరగడం మరింత ఇబ్బందిగా మారిందనే వాళ్లు ఉన్నారు. ఇదంతా ఎలా ఉన్నా ధర్మస్థలలో అసలేం జరిగింది, ఏది నిజం, ఎవరిది నిజం అనేది తెలుసుకునేందుకు ప్రపంచమంతా ఎదురు చూస్తోంది.